ఓం నమో నారాయణాయ. ఈరోజు మనం విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 1 నుంచి 3 వరకు తెలుసుకుందామండి. ప్రారంభం. మొదటి శ్లోకం ఫస్ట్ పలుకుదామండి. పలికిన తర్వాత దాని అర్థం తెలుసుకుందాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత పృద్భావో భూతాత్మా భూత భావనః. మొట్టమొదటి నామం విశ్వం విష్ణువు. విశ్వమంతా వ్యాపించిన దేవాది దేవుడైన విష్ణువుకి ఆ గౌరవపూర్వక సాష్టాంగ ప్రణామం. ఇది ఆత్మయోగానికి అర్హుడైన అర్జునుడికి గీతలో భగవంతుని ఏ విశ్వరూపం ప్రత్యక్షమైందో దాని గానమే సహస్రనామంలో లభిస్తుందండి. అందుకే విశ్వంతో ఈ స్తోత్రం ఆరంభమవుతుంది. ఇక్కడ విష్ణువు విశ్వం యొక్క మూలకారకుడు. అతనే విశ్వం అని పిలువబడ్డాడు. ఈ విశ్వంలోని సమస్తము తన నుండి వచ్చాయని, అలాగే ఈ విశ్వంలోని సమస్తం తిరిగి ఆయనలోనికి వెళుతుందని సూచించడానికి ఈ నామాన్ని వ్యాఖ్యానించారు. ఆ విధంగా ఆయన సర్వవ్యాపి మరియు సర్వ అంతర్యామి. అతనికి స్థలం, సమయం లేదా పదార్థం యొక్క పరిమితి అంటూ ఏమీ లేదు. తర్వాత పదం వషట్కారః. ఆయన వేద యజ్ఞములలో పూజించబడేవాడు. వషట్కార స్వరూపుడై హవిస్సును ఆరగిస్తాడు. యజ్ఞం చేసే సమయంలో ఆహుతులు సమర్పిస్తూ వషట్ శబ్దాన్ని ఉచ్చరిస్తారండి. ఈ మంత్రాన్ని ఉచ్చరించే హోతను వషట్కార అని అంటారు. ఇక్కడ భగవంతునికి వషట్కార అనే పేరును ఆ విధంగా ఇచ్చారు. విశ్వాన్ని నియంత్రించేవాడు అని కూడా అర్థం. ఇక్కడ వషట్ అనేది పవిత్రమైన శబ్దం. మనం అనుకున్న ప్రకారం ప్రణవమంత్రం ఓం లేదా స్వాహ మొదలైనవి త్యాగం చేసే సమర్పణలో ఉపయోగించేది. వషట్కార ఒక మంత్రము మరియు భగవాన్ మంత్రస్వరూపుడు కూడా. మరో విధంగా వషట్కార అంటే విశ్వాన్ని తన ఇష్టానుసారం నియంత్రించే వ్యక్తి. ఆయన ఏ విశ్వాన్ని తాను సృష్టించుకున్నాడో అందులో ప్రవేశిస్తాడు, పోషిస్తాడు, చివరికి విశ్వాత్మలో విలీనం చేసుకుంటాడు. మొదటి పేరులో సృష్టి, రెండవ పేరులో స్థితి, మూడవ పేరులో లయం సంకేతించి 3 పేర్లలో త్రిమూర్తులను ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఇక మూడో పదానికి వస్తే భూత భవ్య భవత్ ప్రభు. భూత, వర్తమాన మరియు భవిష్యత్తుకు అధిపతి అని అర్థం. భూత అంటే గతం, గడిచిపోయిన కాలం. భవ్య అంటే భవిష్యత్తు, జరగబోయేది. మరియు భవత్ అంటే వర్తమానం, జరుగుతున్నది. వీటన్నిటికీ కూడా ప్రభువు అంటే మాస్టర్, అధిపతి అని అర్థం. భూత, వర్తమాన, భవిష్యత్తులకు అధిపతి విష్ణువు. అతను ప్రారంభం మరియు ముగింపు లేనివాడు. తర్వాత పదం భూతకృత్. దీని అర్థం విశ్వ సృష్టికర్త మరియు నాశనం చేసేవాడు. అంటే అతనే సృష్టించేవాడు, అతనే నాశనం చేసేవాడు కూడా. వాస్తవానికి ఈ సృష్టి లయలు రెండు ఒకే క్రియకు 2 రూపాలు. ఏదైనా వస్తువు సృష్టి జరిగితే అందులోనే దాని వినాశనం కూడా సమ్మిళితమై ఉంటుంది. మన శరీరం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను అంటే ఇంద్రియాలు వాడుతూ ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో అదే వాడకం ద్వారా అదే స్థాయిలో తరుగుతూ కూడా ఉంటుంది. వికాస వినాశనాల ఈ సుందర సమన్వయం భగవంతుని భూతకృత్ అన్న పేరు వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇక్కడ భూత శబ్దం కేవలం ప్రాణులకే కాదు, భూమి, నీరు, కాంతి, గాలి, ఆకాశం అనే పంచభూతాలకు కూడా సూచిస్తుంది. మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం భగవత్ ప్రసాదాలుగా భావించాలి. భూమి ఆధారంగా లభించింది, తాగడానికి నీరు లభించింది, పనులు చేసుకోవడానికి వేడి, వెలుతురు లభించాయి, శ్వాస పీల్చుకోవడానికి గాలి లభించింది, ధ్వని వినటానికి ఆకాశం లభించింది. మన శరీరంలోని పంచతత్వాలే శరీరం బయట కూడా ఉన్న పంచతత్వాలు. లోపల ఏముందో బయట కూడా అదే. ప్రాణి లోపల ఏ తత్వాలను కూర్చడం జరిగిందో వాటిని వెలుపల కూడా విస్తరింపజేసి ప్రాణులను పోషించడం అనేది జరిగింది. ఈ విచిత్ర వ్యవస్థ భగవంతుని
ప్రతిభను ద్యోతకం చేస్తుంది. తర్వాత భూతపృత్, దీని అర్థం విశ్వాన్ని పోషించేవాడు. భూత అంటే విశ్వం, భృత్ అంటే పోషించడం. ఆయన సమస్త ప్రాణులకు ఆసర, ధారణ, పోషణ మరియు రక్షకుడు అని అర్థం. చిన్నప్పుడు మన పెద్దలు అంటూ ఉంటారు, నారు పోసేవాడు నీరు పోయడా. తర్వాత భావ, పూర్తి తేజస్సుతో ఉన్నవాడు, అంటే విశ్వరూపంలో సర్వ తేజస్సుతో ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నవాడు, దేనికి లేదా ఎవరికి సంబంధం లేకుండా ఉంటాడు అని అర్థం. దీనికి ఇంకొక రకంగా కూడా చెప్తారండి, ఆయనకి ఆనందం తప్ప మరో అనుభూతి లేదా రసం ఆయనలో లేదు. అందుకే భగవంతుని ఆనందాన్ని బ్రహ్మానందం అని కూడా అంటారు. ఆనందమయ భగవంతుని ఆనందానికి ఈ భావమే ఆధారం. అందువల్ల ఆయనకు భావం అని కూడా పేరు. భావం ద్వారానే మనం నారాయణుని చేరుకోగలుగుతాం. నరుని నారాయణుడితో కలిపే సూత్రం భావమే. అందువల్ల ఎవరూ తమ భావాలను కలుషితం కానియకూడదు. భావం ఎంత నిర్మలమైతే, పావనమైతే మనిషి అంత గొప్పవాడవుతాడు. తర్వాత భూతాత్మ, భూత భావన. భూతాత్మ అంటే పరమాత్మునికి ప్రత్యేకంగా వేరే ఆత్మ లేదు. సర్వభూతాలలో, సర్వ ప్రాణులలో, జడంలో, చేతనములో, నీటిలో, అగ్నిలో, గాలిలో, ఆకాశంలో సర్వత్రా ఆయన ఆత్మ వ్యాపించి ఉంది. అందరిలో తనలో అందరినీ చూసినప్పుడు మాత్రమే మన ముందు పరమాత్మ భూతత్వ రూపంలో వ్యక్తం అవుతాడు. ఒకవేళ మనం పరమాత్మను ఊహించదలుచుకుంటే ఆయన మన మనసులోని రూపంలోనే తయారవుతాడు. మన ఊహ ఎలా ఉంటే భగవంతుడు ఆ రూపంలోనే ఉంటాడు. మీరు భగవంతుని మానవ రూపంలో చూడదలుచుకుంటే ఆయన మానవ రూపంలోనే దర్శనమిస్తాడు. చెట్టు రూపంలో చూడదలుచుకుంటే చెట్టు రూపంలోనే దర్శనమిస్తాడు. ఆయనకు ఒక నిశ్చిత రూపం లేదు. అన్ని రూపాలు ఆయనవే, అన్ని పేర్లు ఆయనవే. ఇది దీని భావం. భూత భావన, దీని అర్థం ప్రతి ప్రాణిలోనూ ఉన్న ఆలోచన జగత్తు ఆయన ప్రసాదించింది. మన మనసులో మంచి ఆలోచనలు వస్తూ ఉంటే దానికి మనం గర్వించకూడదు. అవి ఆయన ప్రసాదించినవేనని వినయంతో అర్థం చేసుకోవాలి. పరమాత్మ భావం ఎలా పెరుగుతూ ఉంటుందో జీవాత్మ భావం అదే పరిమాణంలో తరుగుతూ ఉంటుంది. క్రమక్రమంగా జీవాత్మ తన భావాన్ని సంపూర్ణంగా కోల్పోయి పరమాత్మ భావంలో విలీనం అవుతుంది అని దీని పూర్తి అర్థం. తర్వాత శ్లోకం అండి 2. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. మొదటి పదం అండి. భూతాత్మ, పరమాత్మ. పాంచభౌతికమైన ప్రాణి ప్రారంభంలో భూతాత్మ అంటే మనిషి పుట్టుకతో పవిత్రుడు, తర్వాత నా అనే భావంతో మొదలవుతుంది. ఎందువల్లంటే భవబాంధవ్యాల వల్ల. సో ఆ రకంగా పాంచభౌతికమైన ప్రాణి ప్రారంభంలో భూతాత్మ. అందుగురించి పసిపిల్లల వాడు దేవుడితో సమానం కూడా మన అంటాడు. తర్వాత సాధన సంపదతో, సంస్కారంతో, సర్వేశ్వరుని అనుగ్రహంతో, పవిత్రమైన మనోభావాలతో భూతాత్మగా మారి చివరకు పరమాత్మతో సమానమవుతాడు. ముక్తానాం పరమాగతి. అప్పుడు జీవునికి బాహ్యబంధం నుండి ముక్తి లభిస్తుంది. ఆ ముక్తికి పరమావధి పరమాత్మతో లయించిపోవటం, అదే ఆత్మ సాయుధ్యం. అవ్యయ పురుష సాక్షి. అవ్యయం అంటే శరీరం నశించిన అందులో నశించని అవినశ్వర తత్వమే అవ్యయం. పురుష పై తత్వం ప్రతి శరీరంలో ఉంది. అదే దేహపురిలో ప్రవేశించి ఉండే పురుష పదార్థం. సాక్షి దీని అర్థం. కాబట్టి అవ్యయుడైన ఆ పురుషుడు సర్వసాక్షి. పురం లాంటి శరీరమే అతనికి సాధన స్థలం. తర్వాత
క్షేత్రజ్ఞోక్షర ఏవచ. క్షేత్ర రూపంలో ఉన్న శరీరంలో కొంత భాగం క్షరం, మిగిలినది అక్షరం. ఏది క్షరం ఏది అక్షరం అనే విషయం కూలంకషంగా తెలుసుకుని అక్షర భారతిని ఆరాధించే వారికి దారి చూపే క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రంలోనే ఉన్నాడు. కాబట్టి ఏ తీర్థయాత్రలకు గుళ్లకు వెళ్ళవలసిన పని లేదు. ఈ క్షేత్రాన్ని, ఇందులో ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటే అన్నింటినీ సాధించట్లే అని దీని భావం. మూడో శ్లోకం అండి. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. యోగ, శ్రీ మహావిష్ణువుని పొందదలిచిన వారికి మార్గము యోగం. శరీర అవయవములలో కన్ను, ముక్కు, చెవి, స్పర్శ, నాలుక ఇవి బయటకు కనిపించేవి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వృత్తి ఇవి లోపల ఉండేవి. ఈ రెంటి మధ్య విద్యుత్ ప్రసారం వలె భావము సాగుతూ శరీరధారుడు ఆయా కోర్కెల అపసవ్యముగానో సవ్యముగానో పొందచూచి జనన మరణ ప్రవాహంలో పడి కొట్టాడుతుందాం. ఈ యోగం శరీరాన్ని ఓ పనిముట్టుగా ఉంచి బుద్ధి స్థిరపరిచి తదేక ధ్యానంతో ఉంచే ప్రక్రియ. అటువంటి స్థితి భగవంతుని ప్రేరణతో కలుగును కాన భగవంతుని యోగ అని పవిత్ర నామంతో మహనీయులు చెప్పింది. తర్వాత యోగ విదాం నేతా. పై యోగ మార్గమే ఈశ్వరుని చేరు సులభోపాయంగా వారికి తాను ప్రభువై వారి హృదయాల సక్రమ మార్గములలో నడుపుతూ వారిని అనుగ్రహించే ప్రభువుగాన యోగ విధాం నేత అని పిలువబడుతున్నాడు. అంటే యోగం ద్వారానే మనం ఈశ్వరుని చేరగలం. ప్రధాన పురుషేశ్వర. ప్రకృతి అంటే చరాచర జంతుజాలం, స్థావర జంగమం అంటే పర్వతాలు, చెట్లు, నదులు మొదలైనవి ప్రధానమైన తత్వం. పురుషుడు చైతన్యమూర్తి. అతని ఆధ్వర్యంలో ప్రకృతి జగత్తును సృష్టిస్తుంది. ఈ ప్రకృతికి పరమ పురుషునికి కూడా మూలకారకుడైన విశ్వేశ్వరుడు ప్రధాన పురుషేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. నారసింహవపు. అతను నరాకృతిలోనే నరకలేదు. నరోత్తముడైన నారాయణుడు కూడా కావచ్చు, నరాంతకమైన సింహం కూడా కావచ్చు, రెంటి సమ్మేళనం కూడా కావచ్చు. భక్తుల మాట నిలబెట్టేందుకు నరసింహ రూపాన్ని కూడా ధరిస్తాడు. మన ప్రహ్లాదుడు గురించి చదివినప్పుడు ఏది నీ హరిని అని చెప్పేసి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు అడుగుతాడు. అడిగినప్పుడు ఎక్కడ లేడు అని చెప్పేసి ఇక్కడ చూపించానంటే అప్పుడు మా స్తంభాన్ని కొట్టినప్పుడు అందరికి నరసింహుడు ఉద్భవిస్తాడు. అంటే ఏంటంటే దీని సారాంశం భగవంతుడికి రూపం అంటూ లేదు. శ్రీమాన్ కేశవ. శ్రీమంతుడు, సిరిగలవాడని, లక్ష్మీ నివాసంగా వక్షమును సంగి తను విడకుండా నిలుపుకున్న శ్రీహరిని శ్రీమాన్ అని దివ్యనామంతో మహనీయులు పిలుస్తారు. ఇంకొక రకంగా కేశి అను రాక్షసుని సంహారం గావించిన వీరాది వీరుడైన ఆ శ్రీహరిని కేశవ అనే దివ్యనామంతో భక్తితో పిలుస్తారు. పురుషోత్తమ. ప్రాణుల యందు జఠరాగ్ని రూపంలో లోన నుండి వారు భుజించు పదార్థములను జీర్ణింపచేయు శక్తి కలిగిన దివ్యాగ్ని రూపాదులు ధరించువాడు. సూర్య చంద్రాగ్ని హోత్రాదులు ప్రవేశింపజారు ప్రదేశాలలో స్వయం ప్రకాశుడై పురుషోత్తమ అని పిలువబడుతున్నాడు. దీంతో ఈ 3 శ్లోకాల అర్థాలు పరిపూర్ణమైనవి. ఓం నమో నారాయణాయ.